హాయ్ అండి అందరికీ. ఆల్రెడీ థంబ్‌నెయిల్ అయితే చూసే ఉంటారు కదా. నేను చేసిన కొన్ని మిస్టేక్స్ అయితే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు అస్సలు చేయకండి. ఇంకా ఫస్ట్ అయితే నేను ఎప్పుడు ఛానల్ స్టార్ట్ చేశాననేది వీడియోలో అయితే చెప్తాను. లాస్ట్‌లో అయితే నేను చేసిన మిస్టేక్స్ ఏంటో చెప్తాను. నేను 2021 అనుకుంటా, 22నో గుర్తులేదు. అప్పుడు ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. 4 ఇయర్స్ అండి. 4 ఇయర్స్ చాలా కష్టపడ్డాను ఆ ఛానల్ కోసము. అంటే నైట్ టైం ఎడిటింగ్ చేసుకోవడం, డే టైం ఇంట్లో వర్క్స్ అన్నీ షూట్ చేసుకోవడం, అలాగా చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని కూడా అలాగ చేసేదాన్ని. మా పిల్లల మెమొరీస్ అయితే చాలా ఉన్నాయి ఆ వీడియోస్లో. చిన్నప్పుడు వాళ్ళకి ఫుడ్ తినిపించేది కానీ అలాగా పిల్లల్ని పెట్టుకొని కూడా ఇంట్లో ఉంటూ ఏదో ఒకటి చేసుకోవాలి నాకంటూ అనేసి నేనైతే స్టార్ట్ చేశానండి. చేశాను. 2.5 ఇయర్స్కి మానిటైజేషన్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. మానిటైజేషన్ అయిపోయాక డాలర్స్ కూడా యాడ్ అవుతూ ఉన్నాయి. $11 అయ్యాక నేను పిన్కి అయితే అప్లై చేశాను. పిన్కి అప్లై చేశాక ఏదో మిస్టేక్ అయితే చేశానండి. ఇంకా అంటే చెప్పొచ్చు లేదు, యూట్యూబ్లో కొన్ని మిస్టేక్స్ అయితే చేశాను. ఆ మిస్టేక్స్ వల్ల ఇంకా నాకైతే మానిటైజేషన్ అనేది పోయింది. ఇంకా ఆ ఛానల్లో నేను వీడియోస్ పెట్టినా నాకు యూజ్ ఉండదు. అందుకనేసి ఒక 1 ఇయర్ వదిలేసాను యూట్యూబ్ని కంప్లీట్గా. అంటే అప్పుడప్పుడు ఏదో ఒక వీడియో ఇంకా పోస్ట్ చేసేదాన్ని, ఇంకా వదిలేసాను ఆ ఛానల్ని. మళ్ళీ తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దామనేసి నేను మళ్ళీ యూట్యూబ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దామనేసి మళ్ళీ ఇప్పుడైతే రీస్టార్ట్ అయితే చేస్తున్నాను. అప్పుడు నన్ను నా పాత ఛానల్ని ఎలాగ సపోర్ట్ చేశారో ఇప్పుడు కొత్త ఛానల్ని ఎవరైనా చూస్తుంటే అలాగే సపోర్ట్ చేయండి. నా డైలీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అయితే ఇందులో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా ఏమంటారు, యూట్యూబ్ చేయడం అంటే చాలా కష్టం అండి. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతూ వాయిస్ ఇస్తున్నాను, కానీ ఏదైనా ఇంట్లో వర్క్స్ కానీ ఒక వ్లాగ్ షూట్ చేయాలంటే అది చేసే వాళ్ళకే తెలుస్తుందండి. 4 ఇయర్స్ బ్యాక్ నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అంటే కొంచెం భయపడుతూనే స్టార్ట్ చేశాను. తర్వాత ఇంకా ఎడిటింగ్ అంతా ఈజీగా అయిపోయింది. ఈజీగా అయిపోయినా ఇంకా 2.5 ఇయర్స్కి మానిటైజేషన్ అయిపోయింది. సరే ఇంక ఇప్పటి నుంచి కొంచెం నేను కూడా కొంచెం అదే మనీ వస్తుంది అనేసి ఇంకా అనుకున్నాను. కొన్ని రోజులకి మానిటైజేషన్ అనేది పోయింది. సరే ఒకసారి పోయింది అనుకోండి, మళ్ళీ స్టార్ట్ చేద్దాము అనేసి ఇంకొక ఛానల్ స్టార్ట్ చేశాను. ఆ ఛానల్ కూడా కొన్ని మిస్టేక్స్ వల్ల అందులో వీడియోస్ పెట్టట్లేదు. ఇది వచ్చేసి ఇందులో అయితే నేను కంటిన్యూస్గా అయితే పెడతానండి వీడియోస్ అయితే. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా సరే, షాపింగ్కి వెళ్ళినా, ఇంట్లో నేను ఏ వర్క్స్ చేసుకున్నా సరే కంటిన్యూస్గా అయితే ఇందులో వీడియోస్ అయితే పెడతాను. ఒకసారి నా పాత ఛానల్ని చూడండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకండి. ఎందుకంటే అందులో నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయను, ఇందులోనే రెగ్యులర్గా అయితే పోస్ట్ చేస్తాను. ఇంక ఇప్పటి నుంచి నేను ఇంట్లో చేసుకునే వర్క్స్ కానీ అన్నీ అయితే పోస్ట్ చేస్తాను. ఎవరికన్నా అంటే చాలామందికి అంటే ఆ ఛానల్లో చాలామంది లేడీస్ అయితే కనెక్ట్ అయ్యారు. అక్క నీ వర్క్స్ మోటివేషన్ లాగా ఉంటాయనేసి అలాగా ఇంకా అన్నీ పెట్టేదాన్ని వీడియోస్. ఇంట్లో చేసుకునే వర్క్స్, ఇంటిని ఎలాగ నీట్గా పెట్టుకోవాలని చాలా ఇష్టం నాకు, ఇంటిని నీట్గా పెట్టుకోవడం. ఈ మధ్య అయితే పట్టించుకోవట్లేదులేండి. అంటే ఇంకా మనము ఎంతో ఇష్టంతో చేసుకునే వర్క్స్ ఇంకా అంటే ఒకటి ఏదన్నా మన వరకు వచ్చి రాకుండా పోయిందంటే ఎలా ఉంటుంది చెప్పండి. నాకు ఎంత ఇష్టం అంటే చూపిస్తాను చూడండి. వీడియోస్ అంటే చాలా ఇష్టం నాకంటే. ఇప్పుడు అంటే నేను నాకంటూ ఇప్పుడు మనము ఏ వర్క్ చేస్తున్నాం అనేది కాదు, మనకి ఇష్టం ఇది ఏమంటారు, ఈ వర్క్ అంటే ఇష్టము. ఆ వర్క్ను ఎంత అంటే ఏమంటారు చెప్పలేను నేను మాటల్లో. ఇప్పుడు చూపిస్తాను చూడండి. అది వచ్చేసి నేను ఒకటి చూపిస్తాను ఇప్పుడు మీకు. బ్యాక్ కెమెరా పెట్టేసి అన్నీ ఇవన్నీ నేను నా కంటెంట్ అండి రాసుకునేవి. ఇవి మొత్తము ఇక్కడ బుక్స్లో రాసుకుంటాను అనమాట. ఇవి చూసారు కదా. ఇది ఎంత ఈజీ కాదండి, ఏదైనా సరే మనం స్టార్ట్ చేస్తామంటే అంత ఈజీ కాదు. ఇవన్నీ చూసాను కదా, పిల్లల్ని పెట్టుకొని కూడా నాకు ఇవి కంటెంట్ రాసుకోవడానికి. ఇదంతా ఒక టేబుల్ లాగా ఇట్లాగా డెకరేట్ చేసుకున్నాను నేనైతే. చెప్పాను కదా ఇలాగా. ఇది వచ్చేసి ఒకటి ఇలాగా. ఈ ట్రైపాడ్ వచ్చేసి సెల్ఫీ స్టిక్ అండి. ఎప్పుడుదో ఇది ఇక్కడ ఇది పోయింది అనేసి ఇలాగ పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ రాసుకొని ఇక్కడే రాసుకుంటాను నేను ఏదైనా సరే. ఊరికే మీకు వీడియోస్లో 1 మినిట్ వీడియోలో ఏముంటుంది అనేసి అనుకుంటారు, కానీ చూసారు కదా ఇవల్లా రాసుకుంటుంటాను. రాసుకొని చెప్పేస్తుంటాను ఏదైనా సరే. అంత ఈజీ కాదండి ఏదైనా సరే మనం వీడియోస్లో కనపడడం అంటే మెయిన్ మనకి సపోర్ట్ ఉండాలి కదా. మా హస్బెండ్ నాకు ఫుల్ సపోర్ట్ చేస్తాడు. అందుకనేసి దీంట్లోకి నేను వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. 4 ఇయర్స్ నుంచి ఏ మిస్టేక్స్ లేకుండా ఈ సోషల్ మీడియాలో ఉన్నానంటే అది మా హస్బెండ్ వల్లనే. ఇలాగ చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి నేను వేరే చోటికి ఎక్కడికో వెళ్ళినప్పుడు నాకు ఆ ఈవెంట్లో మణికంఠ మాస్టర్ చేతుల మీదుగా అయితే ఇదైతే ఇచ్చారండి, షీల్డ్ అయితే ఇచ్చారు. అప్పుడు ఇలాగా ఇక్కడే రాసుకుంటాను నాకు కంటెంట్ అయినా ఏదైనా సరే.
చూసారు కదా, చిన్నగా అయితే ఇలాగా ఆర్గనైజ్ చేసుకున్నాను. కానీ ఫ్యూచర్లో అయితే ఒకటి ఏమంటారు, నాకు ఇష్టము అంటే మనం బయటికి వెళ్ళి జాబ్ చేయలేము, అలాగని ఇంట్లో ఖాళీగా ఉండలేము కదా. ఇంకా మన ప్రొఫెషన్ అంటే ఏ దాంట్లోకి వస్తే ఆ ఫీల్డ్ను మనం గౌరవించాలి కాబట్టి నాకు ఇష్టం ఇదే. ఇక్కడ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఒక టేబుల్ లాగా తీసుకొని ఇంకా చైర్ వేసేసుకొని నా కంటెంట్ కానీ ఏదైనా సరే ఇక్కడే రాసుకుంటాను. ఇంకా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను డైలీ. ఇంకా రెగ్యులర్గా నా ఆ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ఇప్పుడు ఈ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇంక ఇప్పటి నుంచి మంచి మంచి వీడియోస్ అంటే ట్రైపాడ్ తీసుకోవాలి, మీరు చూపిస్తాను ఆ ట్రైపాడ్ కూడా. ట్రైపాడ్ చూసారు కదా, 1 ఇయర్ తర్వాత ఇప్పుడు బయటికి తీసాను, కొంచెం రిపేర్ అయితే ఉంది. ఇంకా యూట్యూబ్ బ్లాగ్స్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతో ఇష్టంతో ఈ ట్రైపాడ్ అండి, అంటే చాలా ఇన్వెస్ట్ చేశాను నేను, అంటే యూట్యూబ్ కోసం అనేసి చాలా ఖర్చు పెట్టుకున్నాను. అంటే ఎంత ఫ్యాషన్ ఉంటే అంత అలాగా, అంటే మొబైల్ క్లారిటీ లేదని మంచి మొబైల్ తీసుకోవడము. ఇంక ఇలాగా చెప్పాను కదా, అక్కడ చూసారు కదా, అది సెల్ఫీ స్టిక్, ఈ ట్రైపాడ్స్, ఇంకా చాలా అంటే కిచెన్లో ఇంట్లో సామాన్లు చూపిస్తుంటాను కదండి, కిచెన్ ఐటమ్స్ వ్లాగ్స్ షూట్ చేసేటప్పుడు వ్లాగ్స్లో కిచెన్వి అంటే అవి చూసి కూడా లేడీస్ అక్క ఇది ఎక్కడ తీసుకున్నావు అది ఎక్కడ తీసుకున్నావు అనేసి అడుగుతుంటారు కదా, అలాగే ఎవరికైనా యూజ్ అవుతుందాం అనేసి చాలా అంటే తీసుకున్నాను అలాగా. కానీ ఏం చేస్తాం, లాస్ట్కి మనం ఎంతో ఇష్టంతో స్టార్ట్ చేసిన ఛానల్ నాకు కాకుండా పోయింది. ఇంక ఈ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఈ ట్రైపాడ్ దుమ్ము పట్టిపోయింది, అంటే 1 ఇయర్ పక్కన పెట్టేశాను. ఇంకా నేను అంటే ఏదైనా ఇష్టంతో చేస్తే మనకి ఏదో అంటారు చూడు, అది నాకు కాకుండా పోయింది కదా అనేసి వదిలేశాను 1 ఇయర్. కానీ మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనిపించింది, స్టార్ట్ చేశాను. సపోర్ట్ చేయండి. బై ఫ్రెండ్స్ అందరికీ. ఇంక ఇప్పటి నుంచి నా రెగ్యులర్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అన్నీ అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా చెప్పిందే చెప్తుంటాను నేను, అంటే వీడియోస్కి చాలామందికి కెమెరా ఆన్ చేస్తే భయపడతారు కదా, నేను అలా కాదు, ఏదో ఒకటి బాగుతూనే ఉంటాను. మొన్న రీసెంట్గా విజ్డమ్ టీత్ తీయించుకున్నాను కదా, నేను ఇంట్లో కూడా ఏదో ఒకటి వాగుతుంటాను అనేసి మా హస్బెండ్ ఇటు సైడ్ కూడా తీపియాలి లేక అప్పుడైతే సైలెంట్గా ఉంటావు అనేసి అంటున్నాడు. అండ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రేపటి నుంచి నా డైలీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అయితే ఇందులో అయితే పోస్ట్ చేస్తాను. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.